నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం రానే వచ్చింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అరుదైన ఖనిజాలకు నిలయంగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేశంలో ఎక్కడా లేని విధంగా భూగోళ పరిశోధనకు సంబంధించిన అన్ని రకాల కోర్సులతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అటుపోతే ఇది కనిపిస్తుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. రవి, హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా తెలంగాణలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అనేక ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ యొక్క పరిశోధనకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ ఈ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి ఏర్పాటు చేశారు. అయితే ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీగా దీనికి పేరు పెట్టడం జరిగింది. ఈ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఒక దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాలకి ఒక మూలంగా, అంటే ఈ ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే ఉందో ఇది ఖనిజ సంపదకి పేరుగా ఉన్నది. అయితే ఈ ఖనిజ సంపదకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానంగా ఈ యొక్క ఖనిజాల మీద ఒక ప్రత్యేక పరిశోధన చేయటం కోసం ఈ యొక్క యూనివర్సిటీ సంబంధించినటువంటిది ఒక్క భద్రాద్రి కొత్తగూడెమే కాకుండా మిగతా సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశంలో లేదా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అరుదైన ఖనిజాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిశోధనలకి ఒక భూగోళంలోనే ఒక పెద్ద ఎర్త్ యూనివర్సిటీగా దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేయడంతో దాదాపు తెలంగాణకి ఒక ప్రత్యేక స్థానంగా ఏర్పాటు ఉన్నది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యూనివర్సిటీగా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే దీనికి ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క యూనివర్సిటీ కోసం పెద్ద ఎత్తున ఈ యూనివర్సిటీ కోసం కృషి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని, ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఈ దేశంలో అత్యంత ఖనిజాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. అట్లాగే ఈ యూనివర్సిటీ ద్వారా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలకు సంబంధించినటువంటి దాంట్లో దీనికి ఒక ప్రత్యేకత ఉండేటట్టు ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి, అంటే ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం 2 గంటలకి చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా, భద్రతా ఏర్పాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే శంకుస్థాపన ఏర్పాట్లు కూడా ప్రభుత్వ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న సందర్భంగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవి.